ఆపర్చునిటీస్ ఉన్నాయా మాకు అన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కెరియర్ గ్యాప్ అన్న కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకు వచ్చారు. సో మనం ఆపర్చునిటీ మనం ముందుకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా యూస్ చేసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని యూస్ చేయాలంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళకి కనిపించేలాగా స్కిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. మనం టైం యూస్ చేసుకోవడం, ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ని ఎలా ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసి ఎట్లా బయటకు వచ్చాము, ఇక్కడ దాకా ఇంటర్వ్యూ దాకా వచ్చాము అంటేనే కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి మన రెజ్యూమ్లో యాడ్ చేసుకుని వచ్చాము అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ముందుకు రావాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చారు. సో అక్కడ రిక్రూట్మెంట్ టీం కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే వీళ్ళ దగ్గర పొటెన్షియల్ ఉంది, తీసుకుంటే మన కంపెనీకి 100% హెల్ప్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళని ఎవ్వరు కూడా వెనక్కి వదులుకోరండి. ఆ ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు వాళ్ళ ఒక పాయింట్లో లాగ్ అయినా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించుకుని ముందుకు తీసుకెళ్తారు. మనం ముందుకు వేయడమే ఆలస్యం. ముందుకు వస్తే 100% ఆపర్చునిటీస్ మన చేతుల్లో మన కళ్ళెదురుగా ఉంటాయి, వాటిని యూస్ చేసుకోవాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంతే ఇక్కడ సింపుల్.